ఏంటంటే, మొదట యోధులను మీరు ఉంచండి. యోధుడు అంటే భయము లేనివాడు, యోధుడు అంటే పిరికితనం లేనివాడు, యోధుడు అంటే చివరికి ఒక మాట చెప్పాలంటే ప్రాణం పోయే ఆఖరి క్షణాలలో కూడా పోరాట పటిమను విడిచిపెట్టనిటువంటి వాడే యోధుడు. అంటే వాడి డిక్షనరీలో ఏముండదు చెప్పాలి. కొంతమంది అంటారు కదా, అసలు ఆ పదం నా డిక్షనరీలోనే లేదు. ఈ యోధుడి డిక్షనరీలో లేని పదం ఏంటో తెలుసా? భయం, పిరికితనం, అధైర్యం వాడి డిక్షనరీలో ఉండదు. యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన దైవజనమా, నీ ఎదుట ఎరుకో కోటగోడ లాంటి ఎంత బలమైన సమస్యలున్నా, నీ శక్తికి మించిన సమస్యలున్నా, నీ శక్తికి నీ వయస్సుకు మించిన పోరాటాలున్నా వాటిని చూసి భయపడకు. ఎందుకో తెలుసా? నీలో ఉన్నవాడు వాటికంటే గొప్పవాడు. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే, లోకంలో నీకే సమస్య అయినా ఉండి ఉండొచ్చు, అది ఆర్థికపరమైన సమస్య అయినా, అనారోగ్యపరమైన సమస్య అయినా, పిల్లల భవిష్యత్తును గూర్చిన సమస్య అయినా, ఆ దుర్భేద్యమైన కోటగోడ ఏదైనా, నీలో ఉన్నవాడు నీ సమస్యల కంటే బలిష్ఠుడు, బలమైనటువంటి వాడు.